రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా దీంట్లోకి లాగారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఏ తప్పు కూడా గతంలో జరగలేదు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తిపైన నిందలు మోపుతూ, ఒక పార్టీపైన నిందలు మోపుతూ దాని ద్వారా లబ్ధి పొందాలన్నటువంటి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఒక కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది, ఏడుకొండల స్వామికి సంబంధించింది, దానికి అత్యుత్తమైనటువంటి విలువ ఉంటుంది ఆ ప్రసాదానికి అని అంటే కూడా పదే పదే దాంట్లో జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అని మాట్లాడుతూ వచ్చారు. దానికి కూడా దేశంలోనే అతి పెద్దదైనటువంటి వ్యవస్థ అయినటువంటి సుప్రీం కోర్టుకు సంబంధించి వాళ్ళు నియమించినటువంటి కమిటీ నియమించి ఆ కమిటీ ద్వారా ఎంక్వైరీ చేయించి ఏమి జరిగింది అన్నటువంటిది అన్ని వాస్తవాలు కావాలా అని చెప్పి అది కూడా అటువంటి అత్యున్నటువంటి కమిటీని ఏర్పాటు చేయాలా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరడంతో ఆ కమిటీని సుప్రీంకోర్టే నియమించినటువంటి కమిటీలో రాష్ట్రానికి సంబంధించిన అధికారులు ఉన్నా కూడా వాళ్ళు అనేక రంగాలలో దాన్ని వెరిఫై చేసి ఏ రకమైన ఆధారాలన్నీ కూడా చూపించింది. అందులో ఎటువంటి జంతు కొవ్వు లేదు అని చెప్పి నిర్ధారించిన తర్వాత కూడా పదే పదే అందులో టాయిలెట్కి సంబంధించినటువంటి లిక్విడ్స్ కలిపారు, బాత్రూంలలో వాష్ చేసేటువంటివన్నీ కూడా కలిపారు అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు. చాలా ప్రతి ఒక్కరికి కూడా ఏం జరుగుతుంది రాష్ట్రంలో, రాజకీయ లబ్ధి కోసం ఇంత దిగజారాలా అని చెప్పి ఆలోచించినటువంటి రోజుల్లో దీనిపైన వాస్తవాలంతా కూడా సభలో చర్చ జరగాలన్నటువంటి అంశంపైన టేకప్ చేసుకున్నప్పుడు బీఏసీ సమావేశంలో లడ్డు పైన కూడా చర్చ జరుపుతామన్నటువంటి మాట మాట్లాడారు. మళ్ళీ హౌస్లోకి వచ్చాక ఈ ఇందాపూర్ డైరీకి సంబంధించి ఎప్పుడైతే 2014 నుంచి 19 వరకు లడ్డు సప్లై చేసిందో, తర్వాత 24 తర్వాత అదే డైరీకి సంబంధించి అప్పుడు 300 రూపాయలకి ఇచ్చేటువంటి కేజీ నెయ్యిని 620 రూపాయలకు చేసి వాళ్ళకే కాంట్రాక్ట్ టెండర్ ఇచ్చారో దాని గురించి చర్చ జరుగుతుంటే ఆ చర్చను జరగనీయకుండా మేము చర్చ కాదు ఇది, మేము స్టేట్మెంట్ మాత్రమే ఇస్తాము అని చెప్పి గత వారం రోజుల నుంచి దాని చర్చ రాకుండా అడ్డుకుంటూనే ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈరోజు స్టేట్మెంట్ పరంగా అయినా సరే దాని గురించి వాస్తవాలన్నీ కూడా మాట్లాడేటప్పుడు ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక సభ్యుడు తాను మాట్లాడుతూ తను అత్యంత పాయింట్ వైజ్గా మాట్లాడుతుంటే 20 సార్లు అంతరాయం కలిగించడం ఒక పద్ధతే. సీనియర్ మంత్రులంతా కూడా పొడియం వైపుకి వెళ్ళి అధికార పక్షం అన్నటువంటిది కూడా మర్చిపోయి పొడియం దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తూ తను మాట్లాడనీయకుండా తను చెప్పాల్సినటువంటి క్వశ్చన్లు ఏదైతే ప్రభుత్వాన్ని సంధిస్తున్నారో దానికి సమాధానం చెప్పుకోలేక ఎదురుదాడికి దిగుతూ దానిపైన కూడా మాట్లాడకుండా ఒక చైర్మన్ గారిని తనకు పద్ధతమైనటువంటి ఒక వ్యక్తిని కొంచెం తనను ఏ కులము మతము నువ్వు పలాని కులము అనేటువంటి మాట్లాడడం, నాది అలా కాదు నేను ఈ కులానికి సంబంధించిన వ్యక్తిని అని చెప్పుకునేటువంటి పరిస్థితి వ్యవస్థలో కనిపించారు అని అంటే ఎవరు సిగ్గుపడాలి? ఇదే మీరు నేర్చుకున్నటువంటిది. ఇటువంటి వ్యక్తులు సమాధానం చెప్పుకోలేక ఎదురుదాడికి దిగుతూ ఇతర సభ్యులను అవమానిస్తూ పదే పదే ప్రతి అంశంలో కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు కదా. ఇది సరైనటువంటిదే ప్రజాస్వామ్యంలో? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు చేసినటువంటి సంఘటన భవిష్యత్తులో ఏ కోర్టుకు సంబంధించినటువంటిదైనా కూడా జిల్లా కోర్టు కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు జడ్జిలు కానీ తీర్పులు మీకు అనుకూలంగా లేకపోతే ఇదే రకమైన ప్రవర్తన మీలో ఉంటుంది అని చెప్పి అర్థమవుతోంది. మీకు తీర్పులు మీకు అనుకూలంగా వస్తే ఒక రక లెక్క, మీరు చేసింది తప్పు అనేటువంటిది ప్రశ్నిస్తే కులాలు ఆస్వాదిస్తారు, మతాలు ఆస్వాదిస్తారు, లేకపోతే ఇంకొకటి అంటగడతారు. ఇదే పద్ధతి? ఇలాంటి రోజులు ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయనంటే కారకులు మీరు కాదా ఈ వ్యవస్థలో? సరైనటువంటిదా? ఒక సీనియర్ మంత్రి అయి ఉండి తను ఎన్నో ఏళ్ళ నుంచి అనుభవం ఉందని చెప్పేటువంటి ఒక వ్యక్తి, ఒక పార్టీకి నాయకత్వం కూడా వహించినటువంటి వ్యక్తి, ఒక వ్యక్తిని నీ కులము మతం పైన ఆస్వాదించి మాట్లాడావే, ఇది ఎంతవరకు సమంజసం? ఈరోజు మీకు అధికారం ఉంది కదా అని చెప్పి అన్నీ నడుస్తుండొచ్చు సక్రమంగా, కానీ మీరు చేస్తున్నటువంటి పొరపాట్ల వల్ల, మీరు చేస్తున్నటువంటి దీంట్ల వల్ల వ్యవస్థలో ఎంతో దిగజారిపోయి ఏ రకమైన రోజులు దాపురిస్తాయనేటువంటి భయాందోళన చెందుతున్నాం. ప్రజాస్వామ్యం పైన నమ్మకున్న వ్యక్తులం. సరైనటువంటిది కాదు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి కలగజేసుకొని ఎవరైతే
ఇటువంటి మాటలు ఇటువంటి మాట్లాడారో వాళ్ళను సస్పెండ్ చేసి దీర్ఘకాలికంగా రాబో 3 సంవత్సరాలలో వాళ్ళ హౌస్లో అడుగు పెట్టలేని విధంగా వాళ్ళకి శిక్ష విధిస్తే కానీ దీనికి ప్రాయశ్చిత్తం లభించదు. ఘోరమైనటువంటి తప్పు చేశారు. జరుగుతున్నటువంటి చర్చ తప్పుదోవ పట్టించడానికి, డైవర్ట్ చేయడం కోసం మీరు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు కాబట్టి ఇందాపూర్కు హెరిటేజ్కు కరెక్ట్గా సంబంధాలు ఉన్నాయన్నటువంటి తెలిసి అంశం పైన మీరు ఇరుక్కున్నారనేటువంటి భయాందోళనతో, మరొక పక్క సంఘం డైరీ, వైష్ణవి డైరీలకు కూడా ఎటువంటి సంబంధాలు లేవన్నారు. మళ్ళీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంకో రకరకాలుగా మీరే మాట్లాడుతున్నారు. ఉన్నాయంటారు, లేవంటారు. ఇటువంటి పరిస్థితులలో అన్ని అంశాలలో మీరు చేసినటువంటి తప్పు తెలిసిపోయింది, బయటపడుతుంది అనేటువంటి భయాందోళనతో ఇలాగ వ్యవహరిస్తున్నారు. 1 కాదు 2 కాదు, జరుగుతున్నటువంటి క్రమేణ జరుగుతున్న పరిస్థితులు ఒకసారి గమనించుకుంటే ఎలా జరుగుతున్నాయో తిరుమల పరిస్థితి. ఎప్పుడన్నా గతంలో ఇలా జరిగాయా? క్యూ కాంప్లెక్స్లో పడుతున్నటువంటి గొడవలు చూస్తున్నాం. వ్యవహరిస్తున్నటువంటి తీరులు అన్నీ ఒకటొకటి లైన్గా తీసుకున్నప్పుడు ప్రతి దాంట్లో కూడా మీరు ఏదో పగబట్టినట్టు తిరుమల యొక్క ప్రతిష్టను దిగజారుస్తున్నారు. మంచి పద్ధతి కాదు. ఈ రాజ్యాంగంలో ఏముంది, ఎవరు ఏ పరిధిలో ఉండాలా, ఎలాంటి మన రాజ్యాంగం రచించబడింది, మన దేశం ఎలాగ ముందుకు పోతుంది అనేటువంటిది అన్నీ కూడా మర్చిపోయి మీ యొక్క పబ్బం గడుపుకోవడానికి, వ్యక్తిగతంగా మీరు లాభం పొందడానికో, లేకపోతే మీకు జరుగుతున్నటువంటి ప్రజాదరణ కోల్పోయి మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు, అన్ని చోట్ల మిమ్మల్ని అసహించుకుంటున్నటువంటి భావనతో ఏదో ఉద్రేకాలు సృష్టించాలా అన్నటువంటి తీరులో వ్యవహరించడం సరైనటువంటిది కాదు. మీ వ్యాఖ్యలు ఎనికి తీసుకోవడం కాదు, మీరు పర్మనెంట్గా రాజీనామా చేయాలి, లేదా తెలుగుదేశం పార్టీ వీళ్ళని సస్పెండ్ చేసి ఇలా వ్యవహరించేటువంటి వాళ్ళకు ఘనమైనటువంటి బుద్ధి చెప్పాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ అడమెంట్నెస్, వాళ్ళ యొక్క ఎటువంటి ఆలోచన పరం వాళ్ళకు ఉంటుందో అన్నటువంటిది వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ట్రైనింగ్ ఇచ్చింటారు. లేకపోతే వాళ్ళు వివరించినటువంటి తీరు సమాజం కూడా సిగ్గుపడుతుందండి. కానీ నేను ఒకటే చెప్తున్నా కదా, క్షమాపణ చెప్తే కూడా పోయేటువంటిది కాదు. అది క్షమించరానటువంటి నేరం. దానికి ఆయనను ఇంకెప్పుడు కూడా శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ అడుగు పెట్టని విధంగా తనపైన యాక్షన్ తీసుకుంటే కానీ దానికి సరైనటువంటిది ఇది కాదు. లేకపోతే ఆ వ్యవస్థలపైన నమ్మకం పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది వాళ్ళకు సంస్కారం లేదు అన్నటువంటి ఈ విషయం పైన గమనించుకో. సభా సాంప్రదాయాలు ఏ రకంగా పాటించరు అన్నటువంటిది ఒక్క పాయింట్లోనే అర్థమవుతుంది. సభలో లేనటువంటి నాయకుడి పేరును పదే ప్రస్తావిస్తూ కులాలు మతాలు ప్రస్తావిస్తున్నారు అని అంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎక్కడికి దిగజారుస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏ రకంగా అంత పాతాలోకానికి తొక్కేస్తున్నారు వ్యవస్థను. ఇది వాళ్ళ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాం.